మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో ఆత్మహత్య చేసుకున్న వాజేడు ఎస్ఐ హరీష్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం లేపిన సంగతి తెలుసు. అయితే ఈ ఆత్మహత్య వెనకాల రకరకాల ప్రచారాలు కొనసాగాయి. ఒక ప్రచారము ఒక అమ్మాయి వేధింపులు అని ఒకవైపు హనీ ట్రాప్ అని మరోవైపు, ఇలా డబ్బు కోసం వేధించిందని మరోవైపు, ఇలా రకరకాలుగా ప్రచారాలు సాగాయి. అసలు ఆ రోజు వాస్తవానికి ఏం జరిగింది? హరీష్ తో పాటు ఆ రోజు అక్కడే ఉన్న అనూష, ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటారో అనూష మనతో ఉన్నారు. అనుషతో మాట్లాడదాం. అసలు ఆ రోజు ఏం జరిగిందో మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అమ్మ అనుష. సార్, హరీష్ కు మీకు ఎలా పరిచయం అయింది? ఎంతకాలం నుంచి మీకు పరిచయం కొనసాగుతాం? హరీష్ తో నాతో ఇన్స్టాలో పరిచయం అయింది. మా ఇన్స్టా నుండి 3 months తర్వాత మేము కాంటాక్ట్స్కి వచ్చాము. అప్పుడు నుండి క్లోజ్ గా మాట్లాడుకున్నాము. అంటే తను తర్వాత అప్పుడు వరకు కూడా నాకు ఎస్ఐ అని చెప్పేసి చెప్పలేదు పరిచయంలో. తర్వాత నేను ఎస్ఐ అని చెప్పేసి చెప్పుకున్నాడు. ఎస్ఐ అన్నప్పుడు నేను ఒక రెస్పెక్ట్ గా, ఒక ఎస్ఐకి ఇచ్చే రెస్పెక్ట్, ఎస్ఐ సార్ అన్నట్టు మాట్లాడాను. తను నన్ను ఒక అమ్మాయిగా, అంటే నాకు తను రెస్పెక్ట్ ఇచ్చేవాడు. అలానే మా ఇద్దరి మధ్య పరిచయం పెరిగిన తర్వాత నాకు ఎస్ఐ కదా అని చెప్పేసి, నాకు గతంలో కేసు ఉంటే ఆ కేసు గురించి నేను డిస్కస్ చేశాను. సార్, నాకు ఇలా కేసు ఉన్నాయి, నేను ఇలా వేధింపులకి గురయ్యాను, అది నేను ఎలా వెళ్తే నేను ముందుకు వెళ్తాను అని చెప్పేసి తన దగ్గర సజెషన్ తీసుకున్నా. నేను ఆ సజెషన్కి సార్కి నేను టోటల్గా నా కేసులో అప్పుడు ఏం జరిగింది అనేది కూడా టోటల్గా చెప్పుకున్నాను. నేను ఇలా వెళ్ళాను పోలీస్ స్టేషన్కి, ఇట్లా జరిగింది, ఎందుకు మా డిపార్ట్మెంట్ పోలీసులు ఇలా ఉంటారు, మీ డిపార్ట్మెంట్ పోలీసులు అలా ఉన్నారు, అసలు ఎందుకు అట్లా ఉంటారని చెప్పేసి కూడా నేను ఎంత అనుభవించానో ఆ బాధలన్నీ నేను తనకు చెప్పుకున్నాను. తనే నాకు ఇంకా ఒక ఆడపిల్లగా ఇలా వెళ్ళావా, ఇంత స్ట్రగుల్ పడ్డావా అని చెప్పేసి తను కూడా నాతో బాధగానే చెప్పుకొని కొన్ని రోజులు మాట్లాడుకున్నాము. ఇంకా మాట్లాడుకున్న తర్వాత మా ఇద్దరికి ఇంకా క్లోజ్గా మూవ్ అయ్యడం, ఏదైనా షేర్ చేసుకునేంత పెరిగింది. ఆ షేరింగ్లో తను ఏం చేశాడంటే, తన హెల్పింగ్ నేచర్, ఎప్పుడు హెల్పింగ్ చేసుకునేవాడంట, అందరికీ హెల్పింగ్ చేస్తారు. అదే దాంతోనే నాకు ఒక జీవితాన్ని ఇవ్వాలని చెప్పేసి, తన గొప్ప మనసుతో నాకు జీవితాన్ని ఇస్తా అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత నేను కొన్ని రోజులు తనని ఏమో ఎలా ఉంటుందో, అంతకుముందు ఇట్లా అనుభవించిన, మళ్ళీ ఇది కూడా నిజమా కాదా అన్న అనుమానం నాకు ఉండేది. అప్పటికి నేను హాయ్ అంటే హాయ్ అన్నట్టే మాట్లాడే వాళ్ళము. మాట్లాడిన తర్వాత ఒకరోజు మా కాలేజ్ దగ్గరకు వచ్చారు. తనే ఏ కాలేజ్ అమ్మా? ఎక్కడ? నేను హైదరాబాద్ లో ప్రైవేట్ కాలేజ్ లో జాబ్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి నన్ను కలిశారు. అప్పుడు తన గురించి నాకు అంతా చెప్పాడు. నిన్ను మోసం చెయ్యను, నేను ఇలా చెయ్యను అని చెప్పేసి నాకు తను మొత్తం నమ్మేటట్టు చేశారనమాట. అప్పటికి నాకు కొంచెం డౌట్గా ఉంటే, నేను ఇలా నమ్మలేకపోతున్నాను సార్ అంటే, లేదు నీకు ఒక జీవితాన్ని ఇస్తా అని చెప్పేసి తనే చెప్పాడు నాతో. అంటే ఎన్ని రోజుల పరిచయం అమ్మా మీది? మొత్తం ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది? ఇన్స్టాగ్రామ్ లో 1 year. ఇన్స్టా గానీ ఫోన్ ద్వారా అవన్నీ పెట్టుకుంటే 1 year. ఓకే. అంటే ఏం చదువుకున్నావు మనం అనుష? నేను B Pharmacy చదివాను. ఓకే. అయితే ఆ రోజు అంటే మేము తర్వాత పెళ్లి విషయంకి వచ్చేసరికి ఏమైనా డిస్కషన్ జరిగిందా ఇద్దరి మధ్య, మీ మధ్య, హరీష్ మధ్య? అలాంటి ఏం డిస్కషన్ ఏం జరగలేదు. కాకపోతే ఈ మధ్య వాళ్ళ ఫ్యామిలీ తరఫున మ్యారేజ్ ఫిక్స్ చేశారు అని చెప్పేసి తను చెప్పుకున్నారు. నీకు చెప్పాడా మ్యారేజ్ ఫిక్స్ చేశారని? చెప్పారు, ఫిక్స్ చేస్తున్నారు. అప్పటికి రేపు వెళ్తున్నా అన్నగా ఈ రోజు చెప్పాడు నాతో. అప్పటి వరకు ఏం చెప్పలేదు. కాకపోతే తన యాక్సిడెంట్ అయిందని చెప్పేసరికి తనకు ఎప్పుడైనా వీడియో కాల్ చేసి తను చూపించట్లేదు ఏందా అని చెప్పేసి, మనం ఖచ్చితంగా నువ్వు ఎందుకు చూపిస్తలేదని అడిగే సమయంలో ఇలా చెప్పాడనమాట. నాకు మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది, మనం ఇద్దరం పెళ్లి చేసుకోవాలని చెప్పాడు. అంతలోనే నేను నమ్మకపోవడంతో, మా పోలీస్ స్టేషన్, నువ్వు నన్ను నమ్మట్లేదు కదా, మా వాజేడు పోలీస్ స్టేషన్ దగ్గరికి రా, లేకపోతే సుపీరియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళు, లేకపోతే మా ఇంటి ముందు కూర్చో అని కూడా తనే సజెషన్ చెప్పారు. ఆడియో రిలీజ్ ఆడియో కూడా నా దగ్గర ఉంది. అలా అని చెప్పేసి నమ్మకున్నా కానీ నాతో అంత క్లోజ్గా మూవ్ అయిన ఫొటోస్ కూడా నాకు సెండ్ చేశాడు. అవి కూడా మేము తన ఫోన్లోనే దిగినాము. ఆ ఫొటోస్ కూడా తనే నాకు సెండ్ చేశాడు. అంటే ఫిజికల్ గా కూడా కలిశారా మీ ఇద్దరు? మా ఇద్దరి మధ్య బాగుంది. అలా కూడా మేము చాలా క్లోజ్ గా ఉన్నాము. ఓకే. అయితే అసలు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఆయన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నప్పుడు అక్కడే ఉన్నారా, లేకపోతే బయట ఉన్నారా? అసలు ఏం జరిగింది? లేదు, నేను తను రివాల్వర్ తో కాల్చుకునేటప్పుడు నేను లోపల లేను. అదే నేను లోపల ఉండుంటే మాత్రం ఆ హాని జరగకపోయేదేమో అని ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను. నేను బయట ఉన్నాను, తను లోపల ఉన్నారు. కానీ ఆ రోజు మార్నింగ్ మేమిద్దరం హన్మకొండకి వెళ్ళి మ్యారేజ్ చేసుకుందాం అన్న డిస్కషన్ లో ఉన్నాము.
ఇద్దరం మ్యారేజ్ కి కూడా ఓకే అనుకున్నా. వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు ఆ రోజు. నెక్స్ట్ డే రోజు డిసెంబర్ 1st రోజు వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు. నైట్ 1:30 వరకు, నైట్ 11:30 వరకు కూడా వాళ్ళ బ్రదర్ మేము ముగ్గురం కలిసి వాళ్ళ పేరెంట్స్ కి ఎలా ఒప్పియాలన్న డిస్కషనే చేసాం తప్ప మాకు ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ కానీ గొడవలు కానీ ఏమీ రాలేదు. అది కూడా వాళ్ళ బ్రదర్ కి తెలుసు. వాళ్ళ బ్రదర్ కనుక ఇది నేను ఆర్గ్యుమెంట్ చేశానని నా మీద కోపంతో చెప్పొద్దు, ఏదున్నా కానీ నిజాయితీగా చెప్పుకొని నేను వాళ్ళ బ్రదరు సార్ వాళ్ళ ముందు కానీ ఎవరి ముందు కానీ ఎక్కడ ఉన్నా కానీ హరీష్ మీద ప్రేమతో, నా మీద కోపంతో చెప్తే ఎవరికి ఏమీ రాదు. వాళ్ళ హరీష్ మీద ప్రేమతో ఆ రోజు జరిగిందే చెప్తే నేను సంతోషిస్తాను. ఇప్పుడు హరీష్ కూడా అదే విషయం నా మీద నిందలేసినంత మాత్రాన పోయిన తను కూడా బాధపడతారని అనుకుంటున్నాను. ఓకే. అయితే ఆ రోజు మీరు ₹1,00,00,000 కోసం డిమాండ్ చేశారు, 30 లక్షల సెటిల్మెంట్, అది వాస్తవమా? అందులో మాట డబ్బు అన్న విషయం ఎవ్వరు ఎత్తొద్దు. అంత డబ్బుకి లొంగే అమ్మాయిని నేను కాదు. కావాలంటే నా బ్యాంక్ అకౌంట్స్, నా ఆధార్ కార్డు నేను దాచుకోవచ్చు, కానీ ఈ డీటెయిల్స్ స్టేట్మెంట్ అయితే ఎవరు గవర్నమెంట్ పరంగా నేను దాచుకోలేను, నేను ఇవ్వలేకపోవచ్చు. కానీ గవర్నమెంట్ పరంగా వస్తాయి కదా, అవే విధంగా వాళ్ళు చూసుకొని నేను ఎవరి దగ్గరైనా అమౌంట్ తీసుకున్నట్టు కానీ డిమాండ్ చేసినట్టు కానీ ఎక్కడ ఉన్నా కానీ నేను ఒక బ్లాక్ మెయిల్ని, నేను ఒక కిలాడినని అప్పుడు స్ప్రెడ్ చేయండి, దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. అలా చేస్తున్నానని చెప్పేసి చట్టం పరంగా నాకు ఏ శిక్ష ఉంటే ఆ శిక్ష పెట్టినా నేను అనుభవిస్తాను. అంతకు మించి లేనిపోని నిందలు వేసి నేను ఒక బ్లాక్ మెయిల్ని అవన్నీ చెప్తే నేను దానికి ఒప్పుకోను. నాకున్న సమాజం పరంగా, నాకున్న హక్కు పరంగా నేను కూడా పోరాడతాను. ఇలాంటి చెప్పే ముందు కొంచెం ఒక్కసారి ఆలోచించి నిజం ఎంత అబద్ధం ఎంత అని తెలుసుకున్న తర్వాత మాట్లాడితే నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. ఓకే. అయితే ములుగు పోలీసులు మీ మీద ఏదో కంప్లైంట్ చేసినట్టు వాళ్ళు ఏమైనా మీకు కాల్ చేయడం జరిగిందా? అసలు ఏదో ఎంక్వైరీ కోసం మీ ఇంటికి వచ్చారు, అసలు ఏం జరిగింది? ఇలాంటి ములుగు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటి వరకు నాకేం చెప్పలేదు. అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలీదు. వాళ్ళ పేరెంట్స్ తరపున కూడా కనీసంగా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇప్పటి వరకు నాకు ఎవ్వరూ ఏం చెప్పలేదు. ఇదంతా ఫేక్ చేయడానికి, ఇదంతా పబ్లిసిటీ చేయడానికి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళే, నా మీద కోపంతో ఉన్న వాళ్ళే చేస్తున్నారని కూడా నేను అంటాను. అదే కరెక్ట్, అదే నిజం. ఎవరున్నారమ్మా శత్రువులు మీకు? అంటే మీరు మీ ఒక ఆడపిల్ల జీవితాన్ని అబాసుపాలు చేసే శత్రుత్వం ఎవరికి ఉంటుంది? అంత కక్ష ఎవరికి ఉంది? మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? శత్రువులు అంటే నేను గతంలో కేసు పెట్టాను. ఆ కేసుని నేను గెలవాలని చెప్పేసి వాళ్ళు నన్ను ఇలా చెప్పారు, ఇలా చేస్తే ఇలా మా మీద కేసు వద్దు, అది కేసు అంటే ఒక నిమిషం అమ్మా, కేసు అంటే గుర్తొచ్చింది. ఇప్పటికే 4-5 కేసులు ఉన్నాయి. ఆ అమ్మాయిల పైన పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వేధిస్తుంది, వసూలు చేస్తుంది అనేది ఒక ఇటీవల కాలంలో కొంత ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అసలు ఏం కేసులు, అసలు ఏంటి దాని సంగతి? కేసులు అనేది ఒక్కసారి సెక్షన్ ని బట్టి మాట్లాడండి. కేసు ఉండొచ్చు, అమ్మాయి పరంగా నాకున్న హక్కు పరంగా నాకు ఇబ్బంది అవుతుందంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. అందులో తప్పు వెతికే అంత రైట్ ఎవరికి లేదు. అక్కడ నా పరంగా నేను కంప్లైంట్ చేశాను. ఆ సెక్షన్స్ ఏంటిది, నేను ప్రేమ వ్యవహారంతోనే వెళ్ళానా, వేరే నాకున్న ప్రెజర్తోనే వెళ్ళానా అనే సెక్షన్ ని బట్టి మాట్లాడవచ్చు. నేను అదే కనుక నేను డబ్బుకి లొంగిపోయిన అమ్మాయి అయితే ఇప్పుడు 2017లో నేను కంప్లైంట్ చేశాను. 2017 నుండి నేను కేసు అమౌంట్ తీసుకొని విత్డ్రా చేసుకోవచ్చు కదా. ఎందుకు నేను గెలవాలని పోరాటం చేసిన డబ్బు కాశపడే? అసలు ఎవరి మీద కంప్లైంట్ చేశారు? అసలు ఏంటి గెలుపు ఏంటి? దాని గురించి చెప్తారా? నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి నేను కంప్లైంట్ చేసుకున్నాను. వాస్తవం చెప్పండి, ఎందుకంటే మీరు చాలా వరకు మీరు ప్రచారం అనేది జరుగుతుంది, మీరు రకరకాల వార్తలు చూస్తున్నారు మీరు. సో నిజాలు చెప్పాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంది. సో అసలు ఆ కేసు గురించి కూడా రివీల్ చేయండి. నేను 2017లో లవ్ చేశానని చెప్పేసి కంప్లైంట్ చేశాను. మేము ఇక్కడ గిరిజన ప్రాంతంలో పెరుగుతున్నాను కూడా అందరికీ తెలుసు. ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ నన్ను అదే చులకనగా చూసుకొని ఎంతసేపటికి ఏంది నువ్వేంటి అన్నట్టు కొంచెం ఇదిగా మాట్లాడేసరికి అది నాకు నచ్చలేదు. మీరేంటి, మా బతుకులు మేము బతుకుతున్నాము, కానీ మీరు ఇట్లా మమ్మల్ని ఏంది అనే సిచ్యువేషన్ ఉందా, మేము అంత ఇదిగా పెరిగినామా అని చెప్పేసి నేను వాళ్ళని ఎదుర్కొన్నాను. అట్లా నన్ను చిన్న చూపు చూడడం నాకు నచ్చలేదు. అసలు నేను ఒక ఎడ్యుకేట్ని, నేను కొంచెం చదువుకున్నాను కాబట్టి వాళ్ళకి ఎదుర్కొనే రైట్ నాకు ఉందని చెప్పేసి అదే విధంగా నన్ను చిన్న చూపు చూస్తున్నారు. అతన్ని పెళ్లి చేసుకున్నావా? లేదు. ఓకే. లవ్ చేసాము, కంప్లైంట్ చేసుకున్నాము. వాళ్ళది కూడా ఓసి రాజులు. వాళ్ళు
ఇక్కడ మా చిలుకూరులో కొంతమంది ఓసీ క్యాండిడేట్స్ కమ్మాస్ ఓకే వాళ్ళు నన్ను అదే చులకనగా తీసుకొని నువ్వు కంప్లైంట్ చేసావా అన్నట్టు ఇంకా నాకు ఏది లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకా ఈమె కంప్లైంట్ ఒకసారి చేసిన అంటే నా లైఫ్ అయిపోయినట్టు, నువ్వేంది అన్నట్టు మాట్లాడితే దానికి నేను రియాక్ట్ అయ్యాను. అదే రియాక్ట్ కొంచెం వాళ్ళు కొంచెం డబ్బున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ పలుకుబడి ఉందని చెప్పేసి నన్ను చాలా చులకన చూడడం నాకు నచ్చలేదు. అందుకని చెప్పేసి నేను వాళ్ళ మీద కంప్లైంట్ చేశాను తప్ప నేను వాళ్ళ ఒక్కొక్కళ్ళకి 40 years 50 years ఉంటారు. కనీసంగా వాళ్ళ ఏజ్ ని బట్టి అయినా మా మధ్య ఏం జరిగింది, నేను ఎందుకు కంప్లైంట్ చేశాను అనే సెక్షన్ ని బట్టి వాళ్ళకు నాకున్న మధ్య ఏజ్ ని బట్టి అయినా మాట్లాడవచ్చు. కానీ అంత మించి ఎక్కువ తెలియకుండా ఎవ్వరు నా గురించి మాట్లాడే రైట్స్ ఎవరికి లేదు. ఓకే, అయితే ఫైనల్ గా నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారా మీరు హరీష్? అయితే మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న హరీష్ ఇక లేడు, ఎలా నెక్స్ట్ లైఫ్ ఎలా లీడ్ చేయబోతున్నావు? నేను అదే ఇప్పుడిప్పుడే ఆలోచించాలంటే నేను ఏమీ ఆలోచించుకోలేదు. ఇంకా అది లేనిది నేను ఎట్లా ఉండాలో కూడా నాకు అంత ప్రేమనిచ్చాడు. నేను అప్పుడు గతంలో నేను చాలా బాధపడ్డాను. ఆ బాధ అన్ని మర్చిపోవడానికి రీజన్ కూడా తను నన్ను అంతగా చూసుకున్నారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేదు. తను అంత ప్రాణం తీసుకునే పొజిషన్ ఉంటే నేనే అక్కడ ఉండి దగ్గరుండి కాపాడుకునేదాన్నేమో. కానీ అలాంటి నెగ్లెక్ట్ కూడా నాకు చేయలేదు. ఏ ఒక్క రోజు కూడా తను నాకు నెగ్లెక్ట్ కూడా చేయలేదు. మా ఇద్దరి మధ్య ఏం సంఘర్షణ కూడా జరగలేదు. మేము చాలా క్లోజ్గా ఉన్నాము. కావాలంటే మా ఫొటోస్ ఇద్దరిని, తను ఒక ఎస్ఐ, నన్ను కాదు అనుకోవడానికి నాకు గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ చాలు. అది నేను సుపీరియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తా అన్నా కానీ నాకు ఒక్క క్వశ్చన్తోనే నన్ను వద్దు అనే స్టేజ్కి రావచ్చు. కానీ తను అలా చేయలేదు. ఎందుకంటే నీకు ఆ కేసు ఉంది, నువ్వు ఏ సుపీరియర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఏంటి, ఏ డీజీపీ దగ్గరికి వెళ్తే నాకేంటి, నీ గురించి నేను చెప్తా అంటే నేను సైలెంట్గానే ఉండేదాన్ని కదా. కానీ అలాంటి ఏమీ తన మనసులో అనుకోలేదు. నాకు ఒక లైఫ్ ఇవ్వాలనుకున్నాడు కాబట్టి మేమిద్దరం ఇంతలా ప్రొసీడ్ అయ్యాము. ఇంతగా మేమిద్దరం ప్రేమించుకున్నాము. ఇంత నాకు ఒక లైఫ్ ఇస్తా అంటేనే నేను తనని యాక్సెప్ట్ చేశాను. ఓకే, అయితే ఫైనల్గా చాలామంది ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి ఒక సందేహం అయితే వస్తుందమ్మా. ఎంత ప్రేమించిన హరీష్ చనిపోతే అక్కడికి అంత్యక్రియలకు వెళ్లకుండా వాళ్ళ ఇంటికి వచ్చారు పోలీసు వాళ్ళు, ఎవరు నిన్ను తీసుకొచ్చారండి. అసలు ఎందుకు అక్కడికి వెళ్ళలేదు మరి హరీష్ వాళ్ళ అంతిమ క్రియలకి నన్ను తీసుకెళ్తే నేను ఖచ్చితంగా వెళ్ళేదాన్ని. అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారు, ఎస్ఐలు, సిఐ సార్లు వీళ్ళందరూ వచ్చారు. నేను అప్పటికి నేను పారిపోయినా అని చెప్పేసి మాట్లాడుతున్నాను. నేను పారిపోలేదు. నేను ఇంకా తన శవం మీదనే ఉన్నాను. తను ఎక్కడుంటే నేను అక్కడే ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నువ్వు ఇక్కడ కాదు, ఇక్కడ తను వాళ్ళ ఇంటికే తీసుకోబోతున్నామని చెప్పేసి నన్ను వేరే పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ రోజు నైట్ కూడా నన్ను పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. నేను ఎక్కడికి పోలేదు. నన్ను ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్నారు. కాకపోతే నన్ను తన దగ్గర కూడా తీసుకెళ్ళమని కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా చెప్పాను. ఏమన్నారమ్మా? అయితే ఇప్పుడు కాదు, రేపు అవుతుంది అంతిమంగా ఇప్పుడు పోస్ట్ మార్టం అవుతుందనే చెప్పారు తప్ప నాకు వాళ్ళు ఏం చెప్పలేదు. వాళ్ళు నన్ను ఎలా జరిగిందని అడిగారు, దానికి నేను సమాధానం చెప్పాను. ఓకే, అయితే ఇన్ని ఆరోపణలు వస్తున్నా మీ ఆరోపణలు వస్తున్నాయి కదా, పోలీస్ శాఖ కానీ హరీష్ కుటుంబ సభ్యులకు కానీ సమాజానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా చెప్పేసేయండి. డిపార్ట్మెంట్ పరంగా నేను చేసింది తప్పు అనిపిస్తే, ఒక ఆడపిల్లగా లైఫ్ అనుకోవడం నా తప్పు అనిపిస్తే నన్ను శిక్షించండి. వాళ్ళ పేరెంట్స్కి నేను చేసింది తప్పు అనిపిస్తే, నేను ప్రెజర్ చేశానని వాళ్ళ బ్రదర్ వాళ్ళకి చెప్పుంటే అదే విధంగా నాకు ఎంతటి శిక్ష వేసినా నేను దానికి అనుభవిస్తాను. కానీ వాళ్ళ పేరెంట్స్ అక్కడ బాధపడుతున్నారు. ఇక్కడ నా లైఫ్ ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా నాకు దారి లేదు. నేను ఇప్పటికే నన్ను ఇంత చూస్తున్నారు. అది కూడా నాకు నెగ్లెక్ట్ గానే అనిపిస్తుంది. నేను ఎవ్వరికి ఏం తప్పు చేయలేదు. ఒక లైఫ్ ఇస్తా అన్న పర్సన్కి నేను కూడా అదే విధంగా ప్రేమించాను. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కానీ డిపార్ట్మెంట్ కానీ నా మీద కోపంతో కాకుండా కనీసంగా చట్టం పరంగా ఆలోచించి నా వైపు ఆలోచిస్తే దానికి ఏ శిక్ష వేయాలనుకుంటే వేయొచ్చు. లేదు, ఈ అమ్మాయి కూడా తప్పు చేయలేదు, ఒక లైఫ్ నే కోరుకున్నది తప్ప ఇంకా వేటిలో తన చేయలేదు అని చెప్పేసి తెలుసుకుంటే అదే నేను ఇంక దాని గురించి ఏం చెప్పలేను. ఇది అనుష చెప్తున్నది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుష అయితే కేవలం మా మధ్య ఉన్నది ప్రేమనే, హరీష్ తో జీవితం పంచుకోవాలని అనుకున్నానే తప్ప ఎటువంటి డబ్బుకు ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ వివిధ మీడియాలలో కానీ వస్తున్న ప్రచారాలు మాత్రం 100% అవాస్తవాలు. దయచేసి నా తప్పు ఏదున్నా కూడా నేను శిక్షకు అనుభవిస్తాను, ఏ శిక్ష అయినా వేసుకోండి అంటూ పోలీస్ శాఖకు కానీ ఆమెపై ట్రోల్ చేస్తున్న వాళ్ళకు కూడా అనుష అయితే చెబుతున్నారు. 100% హరీష్తో లేడనే బాధను ఇంకా బాధల్లోనే ఉంటున్నాను. ఇంకా ప్రస్తుతం నాపై జరుగుతున్న ప్రచారాలు ఇంకా నన్ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని కూడా
అనుష అయితే వాపోతా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తంగా గత కొంతకాలంగా కూడా వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య తర్వాత జరుగుతున్న ప్రచారాలకు ఒక పులిషాపు పడ్డట్టు అయితే అనుకోవచ్చు. అయితే అనుష చెప్పింది వాస్తవాల అవాస్తవాల పక్కన పెడితే ఆమె మాత్రం ఒక ఆడపిల్లలాగా ఆమె కూడా తీవ్రంగా మానసిక వేదన పడుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం గమనిస్తూ ఉన్నాం.